ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ త్వరగానైతే మీకు వస్తుంది. అంతేకాదు మిగతా వాళ్ళందరూ కూడాను తప్పకుండా లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. అలాగే లైక్తో పాటు హైప్ అయితే చేయండి, నాకు బూస్టప్గా ఉంటుంది. మరికొన్ని మంచి వీడియోల్ని మీకైతే తీసుకువస్తాను. మరి ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియో దునీషా షేక్ సిస్టర్ అయితే అడిగారు, అక్క యక్షిణీల గురించి ఇదివరకట్లో మీరు పెట్టినప్పటికీ కూడాను ఇంకా ఏదైనా మంచి స్టోరీని మీరు నాకు షేర్ చేయగలరా ప్లీజ్ అని చెప్పేసి. తప్పకుండానండి. ఈరోజు మనం ఒక రియల్ ఇన్సిడెంట్ని అయితే చూద్దాము. రాజమండ్రి పల్లెటూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, అది కూడా 1950s జరిగింది. మరి అది ఇంకెవరికో కాదు, మా మదర్ వాళ్ళ మేనమామ కొడుక్కై జరిగింది. తనైతే చనిపోయాడు. అసలు ఏం జరిగింది, ఏమైంది అనేది వీడియోలో చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇది 1950s జరిగిందండి, రాజమండ్రిలోని. అయితే అబ్బాయి బాగానే చదువుకున్నాడంటే, అప్పట్లోని 10th క్లాస్ అయితే కంప్లీట్ చేశాడు. 10th అంటే మెట్రికులేషన్ అనేవారు అప్పట్లో. అయితే తను ఏంటంటే అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, ఒక అబ్బాయి. వాళ్ళ అన్నయ్య పొలం పనులు అవి చూసుకునేవాడు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, రే ఇంకా చాలు ఆపేసాయి, ఇంకెంతకన్నా మేము చదివించలేము, ఇంట్లోని అన్నయ్యకి తోడుగాను పొలానికి వెళ్ళి వాడికి సాయపడు, మన ఆస్తి పెరుగుతుంది, ఇంకా అంతేకాకుండా వాడికి చేదోడు వాదోడుగా అంటే బాగుంటుంది కదా అని చెప్తారు. చెప్తే ఈ అబ్బాయికి వెంకట్రావుకి ఇంకా చదువుకోవాలని ఉంది, కానీ నాన్నగారు చెప్తే నాన్నగారు ఏమంటారో తిడతారేమో అనే భయంతో తను ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ అన్నయ్యతోని పొలానికి వెళ్ళడం రావడం, ఆ పొలంలో పనులు చేయడం, చదువుకున్నానే ఇలాంటి పనులు చేస్తున్నానే అనే బాధ అనేది తోలుచేస్తుంది. ఇంకోటి ఏంటంటే టీనేజ్ పిల్లల్లోని ఎలా ఉంటుందనంటే, ఏదైనా ఒక దాని మీద ఆసక్తి కలిగితే అది పిచ్చిలాగా మారిపోతుంది. ఓవర్గానైతే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి కొత్త కొత్త విషయాల గురించి చెప్తూ, ఇది ఒక్కటే కాదు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి అని చెప్తూ ఉండాలి. అంతేకాదు జాగ్రత్తలు చెప్తూ చూసుకుంటూ ఉండాలి. మరి అప్పట్లోని ఇవన్నీ కూడా పెద్దగానైతే ఉండేవి కాదు, ఎవరు అంత కేరింగ్గానైతే ఉండేవారు కాదు పిల్లల మీద. అయితే ఏమైందంటే వెంకట్రావు తను రోజు కూడా వెళ్తూ వస్తున్న సమయంలోని పక్క పొలం ఆయన స్నేహితుడు అయ్యాడనమాట. తన పేరు రాజు. ఇద్దరు కూడాను అన్నదమ్ముల్లాగా చక్కగాను మాట్లాడుకోవడం, ప్రతి విషయం షేర్ చేసుకోవడం. ఎందుకనంటే అబ్బాయి కూడా చదువుకున్నాడు, రెగ్యులేషన్ కంప్లీట్ చేశాడు కాబట్టి బాగా స్నేహితం అయితే కుదిరింది ఇద్దరికి. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళడం, కలిసి రావడం, వాళ్ళ అన్నయ్య ఏదో పని చెప్తే చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అయితే ఒకరోజు మాటల్లోని ఆ రాజు ఏం చెప్తాడంటే, రే నీకు ఒక విషయం తెలుసా, ఇంకా ఇలాంటివి ఉన్నాయంటావా, నేనైతే నమ్మలేదు, కానీ నా స్నేహితుడు ఒకడు ఇలా చెప్తున్నాడు. వాడు కాశీ వెళ్ళినప్పుడు ఎవరో ఒక అఘోర దగ్గర ఒక మంత్రాన్ని అయితే తీసుకున్నాడంట. ఆ మంత్రం ఇన్ని వేల సార్లు జపించడం వల్ల తనకి యక్షిని సిద్ధించిందంట. ఇప్పుడు వాడు ఎంత డబ్బు గలవాడో తెలుసా, ఎంత బాగా చదువుకున్నాడో అని తన గురించి అయితే చెప్తూ ఉంటాడు. అంతే, వెంటనే దానికి కనెక్ట్ అయిపోతాడు వెంకట్రావు. అవునా, నిజమా, నిజంగా ఒకసారి అలాంటి మంత్రం ఏదైనా ఉంటే తెలుసుకోవాలరా, అలాంటివి సాధన చేస్తే నిజంగా జరుగుతాయి అని అంటూ ఉంటాడు. నిజంగా అలాంటి మంత్రం మనకి తెలిస్తే బాగుండు కదా అని అంటాడు. సరేలే, వాడు నా స్నేహితుడే కదా, వాడిని అడుగుదాము, వాడిని అడిగి ఆ మంత్ర సాధన మనం కూడా చేద్దాము అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వాళ్ళ ఇల్లు కూడా అక్కడే దగ్గరలోనే. వెళ్ళి ఇలాగా వాళ్ళకి ఆ మంత్రం కావాలి అని చెప్పేసి వాడిని అయితే అడుగుతాడు. అడిగితే, ఇది ఆషామాషిగా ఎవరు పడితే వాళ్ళు చదివేది ఉచ్చరించేది కాదు, అయినా మీరు నాలాగా సిద్ధింపజేసుకోలేరు,
అని అని కూడా చెప్తాడు. చెప్తే లేదు లేదు మేము చాలా పట్టుదలగానైతే చేస్తాము, అలాగే ఇలాగాని వీళ్ళు మాట్లాడతారు. అయితే అవతలి వాడు ఎలాంటి వాడు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా వీళ్ళైతే ఆ మంత్రం కోసం అక్కడికి వెళ్ళిపోయారు. మంత్రం అయితే ఇచ్చాడు. మంత్రం ఇచ్చి సరే ఇవి ఇన్ని వేల సార్లు జపించాలి అని చెప్పేసరికి అక్కడ రాజు ఏంటంటే అమ్మో అన్ని వేల సార్లు అయితే నేను జపించలేను, పైగా రాత్రి సమయంలో అంటున్నారు, నాకు పెళ్ళైపోయింది, వీడికి ఇంకా అవ్వలేదు కాబట్టి ఏం చేసినా ఎవరు అడిగేవారు లేరు, మా ఆవిడ నన్ను తిడుతుంది, ధనికుడైతే కనీసం నేను అడిగినప్పుడు అప్పైనా పుడుతుంది, నేను అలాంటివన్నీ చేయలేను అని చెప్పి ఆగిపోతాడు. సరే వెంకట్రావు ఏం చేస్తాడు, ఆ మంత్రం ఏదైతే ఉందో ఎన్ని వేల సార్లు జపించాలి ఏంటి అన్నీ కూడా కనుక్కుంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. రాజుని పక్కన పెట్టారు. పక్కన పెట్టి వాడు అవతల వాడు ఎలాంటోడో ఏంటో తెలుసుకోకుండా ముందు వాడితో స్నేహం చేయడమే తప్పు. ఆ తర్వాత మంత్రం అయితే తీసుకుంటాడు. తీసుకున్నాక యక్షిణి మంత్రం ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్ని వేల సార్లానే ఉంటుంది, అది నువ్వు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలవు, 21 రోజుకా 41 రోజుకా అనేది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతేకాకుండా మారేడు చెట్టు కింద కూర్చొని రాత్రి సమయంలోని ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది. మంత్ర సాధకుడు ఖచ్చితంగాను గురువు గారి దగ్గర ఉపదేశం అనేది తీసుకొని ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి నియమనిష్టలేంటి, వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకొని చేస్తాడు. మరి ఇక్కడ ఉపదేశం అనేది ఎవరి దగ్గర నుంచో తీసుకున్న అబ్బాయి తను సిద్ధింపజేసుకొని వీళ్ళకి ఇస్తున్నాడు అని అంటే తను కూడా గురువు కిందే లెక్క కదా అని అనుకున్నాడు. కానీ వాడు ఎంతవరకు సిద్ధింపజేసుకున్నాడు, ఏం చేశాడు అనేది వీళ్ళకైతే తెలీదు. మొత్తానికి ఒక మంత్రం అయితే ఇచ్చాడు. ఆ మంత్రంలోని మోహిని అని వచ్చింది. వస్తే మోహిని అని వచ్చింది ఏంటి అని అంటే అదంతే, అలాగే ఉంటుంది ఆ మంత్రం, అలాగే చదవాలి అని చెప్పాడు. చెప్తే సరేనని చెప్పేసి తీసేసుకున్నాడు. తీసేసుకున్నాక ఇంకోటి ఏంటంటే మనకి యక్షిణులే కాకుండా మిగతా వారు కూడా అంటే అప్సరసలు, అంతేకాకుండా సాకిని, ఢాకిని, మోహిని వీళ్ళు కూడాను వశమయ్యే మంత్రాలు అయితే ఉన్నాయి. అది చాలా మందికి తెలీదు. వీళ్ళకి కూడా వారి వారి మంత్రం అయితే ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే పూర్వం రాక్షసులు ఏం చేసేవారు, ఎన్నో వేల సార్లు ఘోరాతి ఘోరంగా తపస్సు చేసేవారు. ఆ తపస్సు చేసేటప్పుడు వారికున్న ఆ బీజాక్షర మంత్రాన్ని పట్టుకొని వీళ్ళైతే తపస్సు చేసి ప్రసన్నం చేసుకునేవారు. ఇప్పుడు వారికన్నా ఈజీగా తక్కువ కేటర్లో ఉన్న వాళ్ళు వీళ్ళనమాట. వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే మరీ అంత ఘోరంగా చేయకపోయినప్పటికీ ఏదో ఓ మాదిరిగానైతే చేసి ప్రసన్నం చేసుకుంటున్నారు వీళ్ళు. అయితే అలాగే ఈ అబ్బాయి ఏంటంటే వాళ్ళ తోటలో ఉన్న మారేడు చెట్టు కింద ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో, ఎలాగా పిల్ల జల్లా లేరు, పెళ్ళి అవ్వలేదు, ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో అన్నయ్య నేను పొలంలో వెళ్ళి పడుకుంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళి సాధన చేయడం మొదలుపెట్టాడు. 2-3 వారాలు అయిన తర్వాత తనకి మెల్లగా భయం మొదలైంది. ఎందుకనంటే ఆ సాధనలు చేసేటప్పుడు వాటికి సంబంధించిన గణాలు ఇంకా అవి ఏదో ఒక రకంగా సాధనని అక్కడతో ఆపించేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి. అలా ప్రయత్నించే సమయంలోని వీరికి చాలా భయం అయితే వేస్తుంది. అక్కడ ఎవరూ ఉండకూడదు, వారిని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు, పైగా ఎవరూ లేకపోతే అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది జరుగుతుంది. అతను పాపం చేసేసాడు, సాధన చేశాడు, అన్నీ అయిపోయింది. ఒకరోజు రాత్రి అదే ఇంకా ఆఖరు అన్నమాట. ఆ రోజు సాధనకని వెళ్ళాడు, పొలానికి వెళ్ళాడు, చేసేసరికి ఏదో ఒక చల్లటి గాలి వచ్చి తనైతే తాకి వెళ్ళింది. ఆ తర్వాత తన పక్కన ఏదో ఒక అమ్మాయి నించున్నట్టుగానైతే అనిపించింది, నవ్వు కూడా వినిపించింది. తన పూర్తి చేశాడు. చేసిన తర్వాత వచ్చిన ఆ స్త్రీ ఇంకా లేగు, నా కోసమే కదా నువ్వు ఇంత కష్టపడ్డావు, నేను వచ్చేసాను అంటూ తన ఒళ్ళో వచ్చి కూర్చుండేసరికి చూసేసరికి చాలా అందంగానైతే ఉంది. అమ్మాయి ఇంకా అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందంగానైతే కనిపిస్తుంది.
అంతేకాదు బాగా మైమర్పించే సుగంధం అయితే వస్తుంది ఆమె శరీరం గుండా. అంతేకాదు వచ్చి వాలిపోతుంది తన మీద. ఇంకా భార్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానమాట. ఏంటి నేనేమి అడగకుండానే ఇలా నాతో ఇలా ఉంటుంది అని అనుకుంటాడు. తను ఇంకా ఏదో చెప్పబోతూ అంటే తనని తీసుకొని వెళ్ళిపోతుంది. పద వెళ్దాం పద అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళది అదే మంచం అంటారు కదా, ఆ మంచం మీదకి ఎక్కి వాళ్ళు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత ఇంకా తెల్లవారిపోతున్న సమయంలోని తన ఏదో అడగబోయే లోపే నేను ఇంక వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి తను వచ్చి వెళ్ళే సమయంలోని తను ఏవి మాట్లాడలేకపోతాడు. ఇంకా తనతో ఉన్న ఆ క్షణాన్నే గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఏదో వేరొక లోకంలో విహరిస్తున్నట్టుగానైతే ఉంటాడు. ఉండి ఇంటికి అయితే వచ్చేస్తాడు. ఇంకా అంతే, అక్కడి నుంచి మొదలనమాట. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటి దగ్గర నుంచి నాకు పని ఉంది, నేను పొలం చూసుకోవాలి అని చెప్పి పొలానికి వచ్చేయడం, తనతో ఉండడం, అలా మంచం మీద ఇద్దరు పడుకోవడం, ఇంకా అదంతా కూడా అవుతుంది. ప్రతిరోజు ఇదే పని. ఇంకా తను ఏం మాట్లాడు. ఆ అమ్మాయి వచ్చింది అని అంటే, ఆవిడ కనిపించింది అని అంటే తను పూర్తిగా సమ్మోహనుడైపోయి ఏం మాట్లాడకుండా అలాగా ఉండిపోతాడనమాట. తను ఏవేవో మాట్లాడుతుంటుంది, నవ్విస్తుంది, అన్నీ మాట్లాడుతుంది, కానీ తిను ఒక్క మాట కూడా బదులు చెప్పడానికి కూడా అవ్వదు. అలాగా మారిపోతాడనమాట. పూర్తిగా తన ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ అయితే అయ్యింది. మనిషి చిక్కి శల్యం అయిపోతున్నాడు. 1 వీక్లోని 10 లేదంటే 8-9 కేజీలు తగ్గిపోయారు అనుకోండి. మనుషులు ఎలాగైపోతారు ఒక్క 1 వీక్లోని? పూర్తిగా ఇక్కడంతా లాగేసి బుగ్గలు అవి కూడా జారిపోయి శరీరం అంతా ముసలివాడి శరీరం లాగా మారుతుంది. ఇంట్లో వాళ్ళు గమనించారు. వీడు ఎందుకు పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి పొలానికి వెళ్తాను అంటున్నాడు, అంతేకాకుండా అదేంటి ఇలా అయిపోతున్నాడు అని అనుకున్నారు. అయితే ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పూటలో కూడాను నేను మధ్యాహ్నం వెళ్ళి ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అది మధ్యాహ్న వేళలో కూడాను అతనికి కనిపించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా వాళ్ళ పొలంలో ఉంటుంది కదా, ఒక చిన్న పాకలాగా వేసుకొని అందులోనైతే ఉండడం మొదలుపెట్టాడు. వాళ్ళ అన్నకు కూడాను ఏదో భయం వేస్తుంది. వీడేదో చేస్తున్నాడు, తప్పు చేసేస్తున్నాడేమో ఏదైనా, అందుకే ఇలా వెళ్తున్నాడు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకున్నారు. సో పక్క పొలంలో ఆయన వాళ్ళ నాన్నకు వచ్చి చెప్తాడనమాట. అతను ఏం చెప్తాడు అని అంటే, మీ అబ్బాయి ఏదో పెద్ద ప్రాబ్లంలోని ఇరుక్కున్నట్టుగానైతే అనిపిస్తుంది, తన బిహేవియర్ కంప్లీట్గా మారిపోయింది అని చెప్పి వాళ్ళ నాన్నకైతే చెప్తాడనమాట. లేదురా, నేను అదే చూస్తున్నాను, ప్రతిరోజు ఇలాగా పొలానికి వెళ్తాను అని వెళ్ళిపోతున్నాడు, ఏం జరుగుతుందో మాకైతే తెలియట్లేదు అనేసి అంటే, సరే మనం పట్టుకుందాము, అసలు ఏం జరుగుతుందో ఏంటో, వీడు ఏం చేస్తున్నాడు అసలు పొలానికి వెళ్ళి అనేది చూద్దాము అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం ఇంకా ఇలాగా 6 ఆ టైంకే నేను పొలానికి వెళ్తాను అని చెప్పేసి చక్కగా రెడీ అయిపోయి వైట్ అండ్ వైట్ షర్టు, లాల్చి పైజామా అది వేసుకొని శుభ్రంగా సెంటు కొట్టుకొని బయలుదేరేసరికి వీళ్ళందరూ కాసేపు ఆగి కర్రలు పట్టుకొని తన వెనకాతలు అయితే వెళ్ళారంట. వెళ్ళి కాసేపు ఆగారు. ఆగితే అటు ఇటు చూశాడు. చూసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకుంటూ తన గుడిసె ఉంది కదా అందులోకి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కాసేపు ఆగి అప్పుడు మెల్లగా గుడిసె తలుపు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి తన మటుకు తానే బట్టలు లేకుండా ఉన్నాడంట. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏవో వెకిలి చేష్టలు, వెకిలి పనులు అయితే చేసుకుంటున్నాడు. అది చూడగానే వీళ్ళందరికీ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయిందనమాట. ఏంటి వీడు ఇలా చదువుకున్నాడు, పైగా మంచి కుటుంబం, ఇలా ఉన్నాడేంటి అని చెప్పి వాళ్ళందరూ అలా వచ్చేసరికి తను వెళ్ళిపోండి మీరందరూ ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నాడు. పైగా బట్టలు కూడా వేసుకోలేదు. వాళ్ళందరి దగ్గరికి వచ్చి పొండి అని వాళ్ళ మీద పడుతున్నాడు. అంటే వాళ్ళందరూ తన్ని గట్టిగా పట్టుకొని ఆపి
నీళ్లు తీసుకొచ్చి ముందు ఒక పెద్ద బిందెతో నీళ్లు తీసుకొచ్చి తన మీద కుమ్మరించారంట. కుమ్మరించేసరికి అప్పుడు సృహలోకి వచ్చినట్టు చుట్టూ అంతా చూస్తున్నాడంట పిచ్చిగాను. చూస్తూ తన వంటి మీద బట్టలు లేవా అని చెప్పి వెంటనే తీసి ఏదో పంచి అయితే కట్టుకున్నాడంట. కట్టుకొని ఇంకా అలాగా అందరి ముందు క్షేమైపోయాడు. బాగా నువ్వు ఏంటి నేను అందరి ముందు ఇలా దొరికిపోయాను అని చెప్పేసి బాధపడుతున్నాడు. అప్పుడు ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా పరువు తీసావు ఊళ్ళో వాళ్ళందరి ముందు అని చెప్పి ఆ నాన్న శుభ్రంగా తిట్టాడంట. తిట్టిన తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళాడు, నార్మల్గానే ఉన్నాడు. ఆ తర్వాత మర్నాడు మధ్యాహ్నం వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఆ గుడిసెకు వచ్చి అక్కడ ఊరేసుకొని చచ్చిపోయాడు. అది ఎలా తనకంతటి తాను చచ్చిపోయాడా లేదంటే ఎవరైనా చంపేశారా అనేది ఇప్పటి వరకు తెలీదు. అయితే చాలామంది చెప్పుకునే విషయం ఏంటి అని అంటే, ఎవరైతే మంత్రం ఇచ్చాడో వీడికి ఆ మంత్రం ఒక పేపర్ మీద రాసుకొని అట్టే పెట్టుకున్నాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత వీడి సంగతులన్నీ కూడా తెలుసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మరి ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారు కదా అసలు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఇవన్నీ కూడా వాకప్ చేస్తే ఆ రాజు వలన కొంత విషయం అయితే తెలిసింది. ఆ తర్వాత ఆ మంత్రం చూస్తే ఆ మంత్రం గురించి వీళ్ళు కొంతమందిని అడిగితే అది యక్షిణీ మంత్రం కాదు, అది మోహిని మంత్రం. వీడు తెలియకుండానే మోహినిని పిలిచాడు, అది వచ్చేసింది. వచ్చి ఇంకా మనిషిని పీల్చి శల్యం చేసేస్తుంది అనమాట, పిప్పి చేసేస్తుంది అనమాట. ఇలా దాని కోరికలు తీర్చుకొని ఆ మనిషి మీద ఆ మనిషిని తనతో పాటు తీసుకుపోతుంది. అదే మోహిని తత్వం. ఇలా యక్షిణి మంత్రాలు కానీ లేదంటే అప్సరసలు కానీ మోహిని కానీ ఇంకేదైనా కావచ్చు. ఏదో మనం కోరుకొని చేద్దామా అనుకుంటే మరి ఇంకేదో జరుగుతుంది. అంతేకాకుండా ఇవి మనకి సంబంధించినవి కాదు. మనం మానవులం దేవుళ్ళ కన్నా ఎక్కువ అని నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు, తుత్య మానవులు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం మంచి వైపు ఉండాలా చెడు వైపు ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. చెడు దగ్గరికి వెళ్తే తొందరగా నీకు అన్నీ వస్తాయి, కానీ అవి శాశ్వతం కాదు, నిన్ను అగాధంలోకి అయితే తోసేస్తాయి. మంచి వైపు వెళ్తే లేటుగానైనా నీకు మంచి జరుగుతుంది, చిరకాలం ఉండిపోతుంది, చిరస్థాయిగా నీ పేరు నిలిచిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే డబ్బులు సంపాదించడం ఒక్కటే మన జీవిత జయం అని కూడా అనుకోకూడదు, అది చాలా పొరపాటు. డబ్బులు ఎలాగైనా వస్తాయి, కానీ మంచితనం కీర్తి అనేది అంత ఈజీగా రాదు. కీర్తి వేరు, ధనం వేరు, మేధస్సు వేరు. 3 కలిసి ఉంటేనే జీవితం బాగుంటుంది. మరి అదేనండి, మరి ఈ స్టోరీలోని ఆయన ఎవరైతే చనిపోయాడో ఆయన అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు అనమాట. అతను చిన్నతనంలోనే అప్పటికి ఒక 18 years అలా ఉండొచ్చు, 18-19 years. ఎందుకనంటే అప్పట్లో లేట్గా జాయినింగ్ ఇవన్నీ కదా, అలా చనిపోయారనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడాను దాని గురించి తలుచుకుంటే చాలా భయం అంట. అంతేకాదు మన వాళ్ళు ఎక్కువగాను వీటి గురించి సాధన చేయడం ఇలాంటివి తెలియదు, కానీ నార్త్ సైడ్ మటుకు చాలా ఎక్కువగాను ఈ సాధనలు అయితే చేస్తూ ఉంటారండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి మీ అమూల్యమైన చేతులతోని హైప్ కూడా వెయ్యండి. అలాగే కామెంట్ రెగ్యులర్గా ఎప్పుడు పెట్టినట్టు కాకుండా వీడియోకి సంబంధించి ఏదైనా చక్కటి కామెంట్ అయితే పెట్టండి. మరి రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.